హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ పిల్లల కోసం కావచ్చు, సెకండ్ స్టాండర్డ్ పిల్లల కోసం కావచ్చు. ఇది వచ్చేసి కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ద లిటిల్ రెడ్ హెన్ అనేటువంటి ఒక చిన్న కథ చెప్పి దానికి ప్రశ్నలు చూద్దాము. రీడ్ ద స్టోరీ దెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. వన్ సన్నీ మార్నింగ్, ఒక ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఉదయాన్నే ఏ లిటిల్ రెడ్ హెన్ ఫౌండ్ సమ్ సీడ్స్. ఒక కోడి వచ్చేసి ఏం చేసిందంటే పక్కన ఒక కొన్ని గింజలు దొరికినాయి తనకి. షీ ప్లాంటెడ్ ద సీడ్స్ అండ్ వాటర్డ్ దెమ్ ఎవ్రీడే. ప్రతిరోజు వచ్చేసి ఆ సీడ్స్ని పాతి పెట్టిన తర్వాత దానికి నీళ్లు పోయడం ప్రారంభించింది అనమాట. ప్రతిరోజు నీళ్లు పోసేది. హూ విల్ హెల్ప్ మీ ఆస్క్డ్ ద హెన్. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అని అడిగింది కోడి. నాట్ ఐ సెడ్ ద డక్ని అడిగింది అనమాట. బాతుని అడిగేసరికి నేను చేయలేను అనింది. నాట్ ఐ సెడ్ ద షీప్. నేను చేయలేను అని చెప్పింది గొర్రె. నాట్ ఐ సెడ్ ద పిగ్. ఒక పంది చెప్పింది నేను చేయలేను, నీకు హెల్ప్ చేయలేను అనింది. ద హెన్ బేక్డ్ ఫ్రెష్ బ్రెడ్. దాన్ని ఏం చేసిందంటే గింజలంతా బాగా కోసి ఆ తర్వాత వచ్చేసి గింజలు బాగా ఎక్కువైన తర్వాత దాంతో బ్రెడ్ తయారు చేసింది. ఇట్ స్మెల్డ్ సో గుడ్. ఆ యొక్క స్మెల్ వచ్చేసి చాలా బాగుంది. ఐ విల్ హెల్ప్ సెట్ ద ఫ్రెండ్స్. వెంటనే వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ నేను హెల్ప్ చేస్తాను అని చెప్పారనమాట. అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత నేను హెల్ప్ చేస్తాను అని చెప్తూ ఉన్నారనమాట. ఇది మనుషుల్లో కూడా మనకు జరుగుతుంది. సారీ సెడ్ ద హెన్, ఐ విల్ షేర్ మై బ్రెడ్. సారీ సెడ్. ఆ వెంటనే వచ్చేసి సారీ ఏంటి ఏమంటున్నారు అని అడిగిందనమాట హెన్, కోడి. ఐ విల్ షేర్ మై బ్రెడ్. ఓకే, నో ప్రాబ్లం, మీరేమీ నాకు హెల్ప్ చేయని అవసరం లేదు. ఐ విల్ షేర్ మై బ్రెడ్. నేను ఖచ్చితంగా నీకు బ్రెడ్ని షేర్ చేస్తాను. బట్ యూ హ్యావ్ టు హెల్ప్ టూల్. నువ్వు వచ్చేసి మనము తిందాం రండి అని చెప్పేసి పిలిచిందనమాట. సో ఇక్కడ వాట్ డిడ్ ద లిటిల్ రెడ్ హ్యాన్ ఫైండ్. ఏం చూసింది? సీడ్స్ని చూసింది. హూ డిడ్ నాట్ హెల్ప్ ద హెన్. ముగ్గురు హెల్ప్ చేయలేదు. ద డక్, ద షీప్, ద బిగ్. ముగ్గురు హెల్ప్ చేయలేదు అనమాట. ఎవరికి హెల్ప్ చేయలేదు? ముగ్గురు హెల్ప్ చేయలేదు. వాట్ డిడ్ ద హెన్ బేక్. ఏం తయారు చేసింది? బ్రెడ్ని తయారు చేసింది, రొట్టెని తయారు చేసింది. వాట్ లెసన్ డు వీ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీ. ఈ యొక్క స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? హెల్పింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు వచ్చేసి ఇతరులకి హెల్ప్ చేయాలి. వాళ్ళు సహాయం చేసినా చేయకపోయినా మనము ఇతరులకి సహాయం అనేటువంటి చేయాలి అనేటువంటిది ఈ యొక్క చిన్న కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ద్వారా మనము తెలుసుకున్నాము.